అందుకే స్వామి అన్నట్టుగా అవి ఏవి కంటద్దాలు పెట్టుకోవడంలే, చోటు మిషన్లు పెట్టుకోవడం, దానికి పండ్లు కూడా డబ్బులే. మనకే జరుగుతుంది అంటే తినకూడనిటి మనం తింటున్నాం. పులికి మేక ఆహారంగా ఇచ్చాడు, దానికి. పాములు తినేదానికి ముంగీస, ఎలకలను తినేదానికి పాములు. ఓకే, మనకు శాకాహారం ఇచ్చాడు. దేవుళ్ళ పేరు చెప్పి మనం బలులు చేసి ఆ బలులు దేవతలు అడుగుతున్నారని మనం తింటున్నాం. దేవతలు బలి అడుగుతున్నారు, నిజమే. దేవతలు అడిగిన బలి మనం ఇచ్చి తీరాలి ఖచ్చితంగా. మేము ఆ మాట అంటాము. కానీ దేవతలు అడిగే కోడి మేకలు కావు, వాటి లక్షణాలు. కోడి ఏమంటా ఉంటుంది ఎప్పుడు? కో 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 అంటుంది. అంటే నీ కోరికలు. ఒరే మానవుడా, నీ కోరికలను ఎంత నువ్వు మినిమైజ్ చేసుకుంటావో, కోరికలను బలి నాకు. నువ్వు కోరిక రాహిత్యంగా ఉన్నావంటే నువ్వే నేను, నేనే నువ్వు. ఇక రెండవది మేక. నాకు పూనకు వచ్చి అమ్మ నా మీదకి వచ్చింది, మేకను అడిగింది కొయ్యనరా అంటావు. నీకు మేక తినాలని నాటకం ఆడుతున్నావు. న్యాయంగా అయితే ఆమె అడిగిన మేక ఏది? మేక ఎప్పుడు ఏమంటుంది? మై మై, నాది నాది నాది, నాకు నాకు నన్ననే ఈ నాకుడు. ఆ నీ నాది అనే భావన ఇచ్చిపెట్టి మాది మనది అనురా బాబు. ఆలోని నీలో ఉన్న ఈ నాది అనబడే లక్షణమైన మేక గుణాన్ని నాకు బలి. అట్లాగనే దున్నపోతును బలి ఇవ్వాలి. ఎందుకంటే ఒక 50 మంది మాట్లాడుకుంటారు, బాగా మెక్కాల, వాడికి దున్నపోత అయితే సరిపోతుంది. దున్నపోతును బలి ఇచ్చుకొని ఆ మాంసం ఈళ్ళు తింటాడు. ఆమె అడిగిన దున్నపోత అది కాదు. దున్నపోత ఏం చేస్తుంది? ఎద్దు మీద వాన పడితే తెలీదు అని అంటారు కదా. అట్లా విషయరాహిత్యంగా పనికిమాలిన విషయాల మీద తిరుగుతూ ఎప్పుడు ఉండకుండా నువ్వు కాన్షియస్లో ఉండు, మొబ్బుగా ఉండద్దు. ఆల్వేస్ బీ యాక్టివ్. ఆ మొద్దుతనాన్ని నాకు బలి అని అడుగుతాను. అడుగుతున్న ప్రతి జంతువులలో ఈ లక్షణాలు నీలో ఉన్నాయి, వాటిని బలి. అంతేగాని ఆయా జంతువులు ఇన్నమని చెప్పదు. ఎందుకంటే సృష్టించిన పరమాత్ముడే తాను తన జంతువుని అడుగుతాడు. అందుకే పరమగీతలో దగ్గర నుంచి మన సనాతన భారతీయ ధర్మంలో అహింసో పరమధర్మ అని. ఈ అహింస గురించి శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, మనం ఆయన చెప్పింది పట్టించుకోలేదు. బుద్ధుడు చెప్పాడు. మొన్న బుద్ధుడే చెప్పాడా? ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అంటారు కదా. హింస చూడో హంస పకడో అంటాడు వీడు కొత్త సిద్ధాంతం, మన డైట్. ఒక జీవిని నువ్వు హింసిస్తే అది హాయ్ అంటుంది. ఆ హాయ్ నీకు తగిలి తీరుతుంది. ఇప్పుడు అల్సర్లు, రోగాలు, జబ్బులు నీకు వస్తాయి, మీ పిల్లలకు వస్తాయి. ఎందుకంటే అవి శాపం పెడతాయి. ఎందుకు? దానికి నోరు లేదు, అది లోపల పెట్టే శాపం నీకు తగ్గుతుంది. అందుకని మన సనాతన ధర్మంలో ఎప్పుడూ మాంసాహారానికి విలువ ఇయ్యలేదు. బలులు అంటే ఈ బలులు ఇచ్చేవాడు. వేదంలో ఉన్న మంత్రాలు అవి. సమేషో ఉషో ఉషస్య ఉషశమేక ఉషస్సో తస్సో హృదయమానాత తత్వాన్ బలిదానస్తి అనేసి మంత్రం. నాలో ఉన్న ఈ అజగర లక్షణాన్ని, అజము అంటే ఇది మేక, అజహ. అజుడు అనేవాడు రాజు, రఘు మహారాజుకు కొడుకు, దశరథ మహారాజుకు నాయన. అందుకని దానికి అజహ అని పేరు పెట్టినారు, అజపం చేస్తుంది కాబట్టి. అంతటి ఆ మేక లక్షణాలు నాలో ఉన్నాయి. ఈ నా అనే భావనను ఈరోజు ఆ మేక రూపంగా నీకు బలి ఇస్తున్నాను అన్నది ఆ మంత్రానికి అర్థం. ఆ మంత్రానికి తప్పుడు అర్థం చెప్పి అజా వధిష్యామి అదా వధిష్యామి అన్నారు. మేకను తెచ్చండి, కోసేయండి, వాళ్ళు తినేదానికి. కోరిక వీడిది. సరే, నీకు అంత కోరిక ఉంది, తింటావు. ఒక్క దినం ఏ మసాలా వేయకుండా, ఉడకబెట్టకుండా పచ్చి చేపను కూడా తిను, పచ్చి మాంసం ముక్క 1/4 కిలో తిను. దాని దిక్కుమాలిన మసాలాలంతా వేసి రజోగుణం పెంచుకొని అదే అనుకుంటా ఒక దిక్కు కంట్లో నీళ్లు లొట్టలు వేసుకుంటా మింగుతావు.
అది అరిగేదానికి 22 గంటలు. ఇట్ విల్ టేక్ 22 hours టు డైజెస్ట్. అంత లోపలనే మళ్ళీ ఇంకో లోడ్ వేస్తాం. అందుకే ఇది అవాయిడబుల్ అని అప్పుడు మనకు జీవహింస పనికిరాదు, జంతు మాంసం తినరాదు అని మనకు పెట్టారు. నా వాదనను సమర్థించుకునే దానికి నేను ఈ మాటలు అనడం లేదు. సైంటిఫికల్లీ ఆల్సో ఇట్ ఈస్ ప్రూవ్డ్. నాన్ వెజిటేరియన్ ఫుడ్ డైజెస్టబిలిటీ ఈజ్ వెరీ హై. నీలోని ఆమ్లాలు ఎక్కువ ఉపయోగించబడాలి, జఠర రసం ఎక్కువ ప్రొడ్యూస్ కావాలి, లాలాజలము ఎక్కువ ప్రొడ్యూస్ కావాలి, పిత్త పైత్య శుక్ల రసాలు ఎక్కువ ఉత్పత్తి కావాలి. ఇన్ని జరిగితే అది డైజెస్టెడ్. సో వేస్టింగ్ ఆఫ్ యువర్ ఎనర్జీ. అందుకని మాంసాహారం వద్దు అంటారు. ధ్యానం చేస్తే మనలో సాత్విక భావం పెరిగి నేనే చేస్తున్నాను అన్న ఈ అహంకారం తగ్గుతుంది. ధ్యానం చేయంగా సంకల్ప శక్తి పొందుతుంది. విల్ పవర్తో సాధ్యం కానిది లేదు. నేను ఇంతకుముందే చెప్తున్నాను, ఐ కెనాట్ అన్న మాట ఎక్కడా లేదు. వై కెనాట్, వీ క్యాన్ అచీవ్ ఎనీథింగ్. సో దట్ ఈస్ ద మోటివేషన్. సో ధ్యానం చేయంగా మీలో మీకు విల్ పవర్. గట్ ఇట్? ఎనీ మోర్ డౌట్స్? క్లాప్స్ కొడితే అయిపోయింది, పోతామని. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాధకులు ఎందుకు హిమాలయంలో సాధన చేస్తారు? హిమాలయ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పిరమిడ్. మనము జీవితంలో ఒక్కసారైనా పోవాలనుకుంటాం కదా కైలాస పర్వతం. సైంటిస్టులు ఇప్పుడు ఒక 6 నెలల కింద చెప్తున్నారు, ఇట్ ఈస్ ఏ మ్యాన్ మేడ్ థింగ్. ఎంత దాని వెనకాల సైన్స్ ఉంది అంటే, నార్త్ పోల్లో ఒకటి ఉంది, సౌత్ పోల్లో ఒకటి ఉంది పిరమిడ్. ఈ నాసా శాటిలైట్స్ దాన్ని తీసాయి. బట్ ఇట్ ఈస్ అండర్ 10 kilometers ఆఫ్ ఐస్. 10 kilometers ఐస్ కింద ఉంది. 18 kilometers కింద ఉంది. నార్త్ పోల్లో ఒకటి, సౌత్ పోల్లో ఒకటి. మనకు కనపడుతూ ఉన్నది కైలాస పర్వతం. ఆ డిస్టెన్స్లు కూడా లెక్క ఉంది. బ్రిటన్లో ఒకటి స్టోన్ హెంజెస్ ఉంది, అక్కడికి మన హిమాలయాలలో ఉన్న ఈ కైలాస పర్వతానికి, కైలాస పర్వతం దగ్గర నుంచి ఉన్న నార్త్ పోల్కు, సౌత్ పోల్కు, హిమాలయాలో ఉన్నటువంటి ఈ మానస సరోవరం కైలాస పర్వతం నుంచి 6,666 kilometers సౌత్ పోల్లో, నార్త్ పోల్లో. దానికి డబుల్ డిస్టెన్స్ 13,000 kilometers డిస్టెన్స్లో సౌత్ పోల్లో ఉంటుంది. ఈ భూమి యాక్సెస్ సెంటర్గా ఉన్నప్పుడు దాన్ని టిల్ట్ చేసేదానికి ఆ కాలపు మన సైంటిస్టులు, మన జ్ఞానులు దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దట్ ద టిల్టేషన్ ఎస్కేప్. ఈ ఋతువులు అనేది జరుగుతూ ఉంది, వర్షాలు పడుతున్నాయి, ఎండలు కాస్తున్నాయి, ఇంత జరుగుతుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఆ హిమ ఆలయాలు. అందుకే దాన్ని మహిమ ఆలయాలు అంటాం. అక్కడ పోతే మనం ఏమన్నది ఆ మహత్తర పర్వతాలను చూసినప్పుడు మనం దాని ముందు ఎంత అన్న సంగతి అర్థమైంది. అనేక మంది అక్కడ తపస్సు చేశారు. వాళ్ళ యొక్క ఆరా, వాళ్ళ యొక్క వైబ్రేషన్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ ఆరా. మనం కట్టిన దేవాలయాలు కూడా పిరమిడ్ షేప్లోనే ఉంటాయి. మసీదు అదే టైప్, చర్చు అదే టైప్. ది ఓన్లీ డిఫరెన్స్, మన పిరమిడ్ మీద ఏ మార్కింగ్ ఉండదు. మన గుళ్ళు అయితే కనుక త్రిశూలమో, శ్రీచక్రమేరువో ఏదో ఒకటి ఉంటుంది. ఆ మస్జిదుల పైన అయితే ఆదా చాంద్ సితారా ఉంటుంది. చర్చిలు అయితే కనుక బై క్రాస్ మార్క్ ఉంటుంది. సో అవి యూనివర్సల్ పవర్ను సక్ చేసి ఆ లోపలికి ఇస్తుంది. అవి తీసుకొని అన్ని వైపులకు స్ప్రెడ్ చేస్తుంది. అందుకే మీరు అందరూ అంటారు, మీరు గుళ్ళకు పోతే ఉండిలో దక్షిణ వేసినా వేయకున్నా ఆ దేవునికి ఇంకొక దక్షిణ ఇచ్చిరా అంటారు. ఉండిలో దక్షిణ వేస్తాం మనం పోయి, అంటే వానికి కూడా మన పాపంలో భాగం ఇస్తా అంటాం. ఆ స్థాయికి మన తెలివితేటలు పెరిగిపోయినాయి. నిజంగా వానికి ఇవ్వాల్సింది వాడిచ్చిన డబ్బు కాదు, వాడిస్తేనే కదా ఆ తెలివితేటలతో మనం డబ్బు సంపాదిస్తాం. పాపమో న్యాయమో చేస్తాం, సంపాదిస్తాం. నా పాపం క్షమించు స్వామి, నీకు కూడా కొంచెం వేస్తానని వేస్తాను. అది కాదు వేయాల్సింది. మన పెద్దోళ్ళు ఇంకోటి చెప్తున్నారు, ఈ దక్షిణ కాకుండా
ఇంకొక దక్షిణ, ఏమది? ప్రదక్షిణ, ప్రబలమైన దక్షిణ ప్రదక్షిణ. అక్కడ నువ్వు ఒక్క పైసా వెళ్ళా, నీ ఆత్మ సమర్పణ చేసుకుంటున్నావు. ఆ వైబ్రేషన్స్కు చాలా దగ్గరలో ఉన్న గర్భగుడి చుట్టూ తిరుగుతాయి. దట్ ఈస్ ద పర్పస్. మన పూర్వీకులు దాన్ని పెట్టారు.